వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జీవనోపాధి కొరకు వారి కుటుంబ పోషణ నిమిత్తం ఇస్త్రీ బండి, తోపుడు బండ్లను పంపిణీ చేయడం జరిగిందని గోలపూడి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జాలిపర్తి గోపాలకృష్ణ అన్నారు. సోమవారం గోలపూడి వన్ సెంటర్ వద్ద గోపాలకృష్ణ కార్యాలయంలో బండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు 103వ జయంతిని పురస్కరించుకుని వారి జీవనోపాధి కొరకు జరిగిందని తెలిపారు. ఇవే కాకుండా జేఎన్ఎన్ యూఆర్ఎం కాలనీలో ఇప్పటికే వాటర్ ట్యాంకులు సగం డబ్బులు కట్టించుకుని ఎన్నో వాటర్ ట్యాంకులను అందజేయడం జరిగిందని తెలిపారు. లేకుండా ఎంతో కొంత మాకున్నంతలో పేదలకు సాయం చేయాలనే ఒక మంచి మనసుతో ఆయన తీసుకున్న ఈ నిర్ణయానికి మేము అందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రేపు ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు నాడు మహానాడు వేదికగా జరుపుకునే 27, 28, 29 ఆ రోజు పుట్టినరోజుకి ముందే ఈ ఒక్క పేదవారికి ఆయన చేస్తున్న సాయం మరవలేంది. అట్లాగే రానున్న రోజుల్లో అతని చేతుల మీదుగా ఇంకా ఎన్నో సేవలు చేస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు సహకరించిన శివాజీ గారు కానీ, మిగతా బాషా గారు కానీ, మొత్తం సత్యనారాయణ గారు, ఇట్లాగా ఆయనతో పాటుగా వెనకుండే ఆయన ద్వారాగా చేపిస్తున్నందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. రేపు జరగబోయే ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా ముందుగానే మేము రామారావు సహకారంతో ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు వారి సహకారంతో తెలుగుదేశం పార్టీ తరఫున ఒక ఇస్త్రీ బండి, ఒక తోపుడు బండి, టిఫిన్ బండి ఇవ్వడం జరిగింది. ముందుగా మీరు వీటిని చక్కగా ఉపయోగించుకొని మీ కుటుంబాలను పోషించుకుంటూ 10 మందిలో గౌరవంగా బతుకుతారనే ఆశతో మేము ఇవ్వడం జరుగుతుంది. దీన్ని చక్కగా ఆ 2 కుటుంబాలు కూడా చక్కగా సద్వినియోగం చేసుకోండి. మేము పార్టీ తరఫున ఇప్పటికి జేఎన్ఎంఆర్ కాలనీలో సుమారుగా 35 వాటర్ ట్యాంకులు ఇవ్వడం జరిగింది. సగం డబ్బులు లబ్ధిదారులు, సగం డబ్బులు పార్టీ తరఫున మేము ఇవ్వడం జరిగింది. అట్లాగే వాటర్కి పని కావాల్సిన ట్యాంకులు పంపించడం కానీ, అట్లాగే స్కూల్లో వైర్ కావాలంటే వైర్ ఇవ్వటం కానీ, ఇట్లాంటివి చాలా తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు సౌజన్యంతో మేము వీటన్నింటినీ ముందు నడుపుతున్నాం. దయచేసి మీరు కూడా ఇట్లాంటి పనులు చేసేటప్పుడు పార్టీని మర్చిపోకుండా ఇది మా పార్టీ, పేదల పార్టీ అని మీరు కూడా గుర్తుంచుకొని మీరు అందరూ కూడా రేపు రాబోయే కాలంలో పార్టీకి అండగా నిలబడాలని కోరుకుంటూ సెలవు. నమస్కారం అండి. ఈరోజు ఒక ఇస్త్రీ బండి, టిఫిన్ బండి పేద కుటుంబాల నుంచి వాళ్ళ జీవనోపాధి కోసం గోపాలకృష్ణ గారు, జాలిపర్తి గోపాలకృష్ణ గారి నాయకత్వంలో స్థానిక నాయకుల సహకారంతో వారి అభ్యర్థన మేరకు రామారావు గారి సహకారంతో ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ప్రోద్బలంతో పేదవారికి వాళ్ళ జీవన ఈ బళ్లను ఇవ్వడం జరిగింది. అక్కడ స్థానిక నాయకులైనటువంటి వారి అభ్యర్థన మేరకు ఎన్టీ రామారావు గారి 103వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జరిగించడం జరిగింది.